వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మధ్యతరగతి కుటుంబాలకు భారత్ వాహన సంస్థ ద్వారా నాణ్యమైన సేవలు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. షేక్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ద్వారా రంజాన్ పండుగ సామాజికంగా సేవగా చీరలు పంపిణీ. శ్రీ వికాలస శ్రీనివాస్ ట్రస్ట్ నిర్వహణలో ఘనంగా శ్రీ తాళ్లపాక అన్నమయ్య ఆరాధనోత్సవం సంకీర్తన ప్రచారకులకు సత్కారం. భారత్ వాహన సంస్థ ద్వారా మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ కు అనుగుణంగా నమ్మకమైన నాణ్యత గల ద్విచక్ర వాహనాల్ని తెనాలి ప్రాంతంలో అందుబాటులోకి తీసుకురావడం శుభ పరిణామమని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ భారత్ వాహన సంస్థను ప్రారంభించిన సందర్భంగా అన్నారు. స్థానిక గంగానమ్మపేట్ల లక్ష్మీ డీలక్స్ వంతెన రోడ్ లో గుప్తా కళాశాల ఎదుట నూతనంగా ఏర్పాటు చేసిన భారత్ వాహన సంస్థను ఆదివారం ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నిర్వాహకుల ద్వారా సంస్థ ఆలోచనలు ఆశయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న ఫ్రీ ఓన్డ్ 2-వీలర్ సంస్థ భారత్ వాహన సంస్థ వార్షికోత్సవ సందర్భంగా తెనాలి పట్టణంలో నూతన బ్రాంచ్ ను ప్రారంభించుకోవడం శుభ పరిణామమన్నారు. మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన ఫ్రీ ఓన్డ్ బైక్స్ ను అందుబాటు ధరలో అందిస్తున్న భారత్ వాహన సంస్థ అభివృద్ధి చెందుతూ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం భారత్ వాహన సంస్థ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 20కి పైగా బ్రాంచ్లతో కస్టమర్లకు విశ్వసనీయ సేవల్ని అందిస్తున్న క్రమంలో నాణ్యమైన బైక్స్ పారదర్శకమైన ధరలతో మెరుగైన కస్టమర్ సపోర్ట్ తో వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించుకోవడం సంతోషదాయకమన్నారు. ప్రస్తుతం ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు ప్రకటించారు. బ్రాంచ్ ప్రారంభంతో ఈ ప్రాంత ప్రజలకు ఉత్తమమైన ఫ్రీ ఓన్డ్ బైక్స్ సరసమైన ధరలతో సంస్థ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రావి చిన్ని, బొద్దులూరి వేణు, వీరపల్లి మురళి సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు. వాహన ప్రపంచంలో సామాన్య మానవుడికి సకాలంలో ఈ రోజున వాహనాలు అందించే కార్యక్రమంలో రీసేల్ అనే కాకుండా క్వాలిటీ వైజ్ కానీ, ఎఫెక్టివ్ వైజ్ కానీ, డ్యూరేషన్ వైజ్ కానీ ఈక్వల్ టు ద న్యూ వెహికల్. కొత్తగా కొనుక్కుంటే ఏ రకంగా వెహికల్ యొక్క సామర్థ్యం ఉండదో అదే రకంగా ఈ రోజున తెనాలి పట్టణంలో భారత్ వాహన్ ఆధ్వర్యంలో ఇప్పటికే దాదాపు ఇరు రాష్ట్రాలు, హైదరాబాదు, ఆంధ్ర రాష్ట్రం, 2 రాష్ట్రాల్లో కూడా దాదాపు 35 షోరూమ్స్ని ఏర్పాటు చేసుకొని మన తెనాలి పట్టణం రావడం అనేది చాలా సంతోషం. నేను సంతోషించే విషయంలో ఏంటంటే యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఎంటర్ప్రైనర్స్ వాళ్ళు ఎన్నుకునే మార్గం ప్రజలకు ఉపయోగపడేలాగా, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద ఎంటర్ప్రైనర్షిప్ని కాన్ఫిడెంట్గా లీడ్ చేస్తూ ప్రజల మన్ననం పొందడం అనేది గొప్ప విషయం. అందున ఇద్దరు ఈ ప్రాంతానికి చెందినవారే. ఇలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ పీపుల్ న్యూ కాన్సెప్ట్స్ని ఎఫెక్టివ్గా తీసుకెళ్ళటం ఇది చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు అవసరమైతే వాళ్ళే ఫైనాన్సెస్, ప్రజలకి ఏది సులభతరమో ఆ సులభతరమైనటువంటి ఆలోచనకు అనుగుణంగా వ్యాపారాన్ని పెంపొందించుకోవటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. భారత్ వాహన్ వారు జనధనాభివృద్ధి చెందాలని, ఆ భగవంతుడు వారికి నిండుగా ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా వారు అభివృద్ధి చెందేలాగా భగవంతుడు దీవించాలని చెప్పి పేరు పేరున కోరుకుంటూ, నాకు మరి ముఖ్యంగా నన్ను పిలిచి ఆహ్వానించి నా చేత ప్రారంభోత్సవం చేయించుకున్నందుకు సర్వదా కృతజ్ఞుడని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రంజాన్ పండుగను పురస్కరించుకుని డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా తెనాలి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలంలో నిరుపేద ముస్లిం మహిళల్ని గుర్తించి రంజాన్ కానుకగా చీరలు పంపిణీ ఒక కార్యాచరణగా కొనసాగిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ షేక్ ఖలీల్ పేర్కొన్నారు. స్థానిక చినరావూరు తోటలోని సంస్థ కార్యంలో ఆదివారం రంజాన్ తోఫా కార్యక్రమంలో భాగంగా డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ షేక్ ఖలీల్ ఆధ్వర్యంలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ మహిళా విభాగ పర్యవేక్షణలో 1200 మంది పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సంస్థ సేవల కార్యాచరణను సంస్థ చైర్మన్ షేక్ ఖలీల్ మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి గౌసియా బేగం, తెనాలి నియోజకవర్గ అధ్యక్షురాలు షేక్ నూర్జహాన్, కార్యదర్శి షేక్ అజుమన్, ముంతాజ్, సత్తార్, గాలిబ్, ఆయిషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ట్రస్ట్ నుండి రంజాన్ పండుగ సందర్భంగా 19వ సంవత్సరపు రంజాన్ తోఫా కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మొన్న గురువారం రోజు
దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి 7 గ్రామాలలో ఉన్నటువంటి ముస్లిం ప్రజానికానికి ఇవ్వడం జరిగింది. శుక్రవారం రోజు కొల్లిపర మండలం ఉన్నటువంటి 7 గ్రామాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈరోజు 8 గ్రామాలు 18 మున్సిపల్ వార్డులో ఉన్నటువంటి 1000 మందికి ఈరోజు నూతన వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో 5 స్కీమ్స్ మాత్రమే అమలు జరిగాయి మా ట్రస్ట్ తరఫున. అది రంజాన్ తోఫా కార్యక్రమం, అదే రకంగా ముస్లిం మహిళల వివాహానికి జహేజ్ కార్యక్రమం, మరి ఆసుపత్రుల్లో వైద్యం కోసం పనిచేసే సహాయం కోసం నిరీక్షించే వాళ్ళ కోసం స్కాలర్షిప్లు ఇవ్వడం కోసం, అనాథలు ఎవరైనా చనిపోతే వాళ్ళని అంత్యక్రియల కార్యక్రమాలు జరపడం కోసం. కానీ ఈ సంవత్సరం ఎక్కడైతే యాక్సిడెంట్లుగా నిలవలేనిటువంటి పరిస్థితుల్లో ఎవరైనా పేషెంట్లు అయితే ఉన్నారో అట్లాంటి వాళ్ళని ఎంచుకొని అంగళకుదురులో ఆదం షఫీ అని ఆయనకి యాక్సిడెంట్తో కాళ్ళు ఇరిగిపోయినాయి. ఆయనకి మరి జాన్ షైదా అని చెప్పి నంది వెలుగులో 2 కాళ్ళు 2 చేతులు ఇరిగిపోయిన అతనికి దావులూరులో ఉన్నటువంటి జాన్ షైదా ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్తో షాక్తో నడుము పడిపోయినటువంటి పరిస్థితి. అలాగే దుగ్గిరాల, అలాగే తుములూరు అనేక గ్రామాల్లో ఉన్నటువంటి అట్లాంటి వాళ్ళకు కూడా మనిషికి 5,000 రూపాయల కాడ చొప్పున వాళ్ళకి సాయం చేయడం జరిగింది, వైద్య సహాయం. అలాగే రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు తీసుకొని జనంలోకి విస్తృతంగా పోయి ముస్లిం సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మరి చైర్మన్గా నేను మీ అందరికీ తెలియజేస్తూ, ఈ 19 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పేదవాళ్ళకి, అనాథలకి మరి ఈ కార్యక్రమం జరుపుతున్నారు. తెనాల్లో ఉన్న చుట్టుపక్కల మండలంలో గ్రామాలు కానీ టౌన్లో కానీ అందరికీ దాదాపు ప్రతి మహిళకి వారికి అందరికీ ఈ కార్యక్రమం ద్వారా చీరలు మరి అన్ని పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. మరి 19 సంవత్సరాల నుంచి ఇది ఆపకుండా ప్రతి సంవత్సరం చేస్తున్నారు. దీనికి జాఫర్ సాదిక్ గారి కమిటీ తరపున ఖలీల్ గారు దీన్ని ఏర్పాటు చేసి అందరి సహకారంతో జరుపుతున్నారు. చాలా బాగా జరుగుతుంది. పేదలకి రంజాన్ పండగ సందర్భంలో ప్రతి వాళ్ళు కూడా కొత్తగా చీరలు బట్టలు కట్టుకోవాలని వారి ఆశయంగా ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ఏకాదశి శ్రవణ నక్షత్రం ప్రాధాన్యత క్రమంలో విజ్ఞాన ప్రదాత శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామికి ప్రత్యేక పూజలు, శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రుడైన తొలి సంకీర్తనాచార్యులు శ్రీ తాళ్లపాక అన్నమయ్య ఆరాధనోత్సవం శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ నిర్వహణలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేట ప్రియా డీలక్స్ ఎదుట గల కోట బద్రీనాథ్ గుప్త స్థల ప్రాంగణంలోని నారాయణ అష్టాక్షరి క్షేత్రంలో ఆదివారం విశేషంగా శ్రీ హయగ్రీవ స్వామివారి అనుగ్రహం విద్యార్థులకు లభించాలన్న సంకల్పంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవుని ప్రసాదంగా విద్యార్థులకు పెన్నులు, నోట్ పుస్తకాలు, పరీక్షల సమయంలో విద్యార్థులకు ఉపయోగపడే అట్టలు ఉచితంగా అందించారు. అనంతరం శ్రీ తాళ్లపాక అన్నమయ్య 523వ ఆరాధనోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య కీర్తన, భక్తి ప్రచారం ద్వారా విలువైన ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న భక్తి ప్రచారకులు పొత్తూరి వెంకట ఆదిలక్ష్మి, కొండపి వసుంధర, సొల్లటి శైలజ, కొండపి శ్రీనివాసరావును సంస్థ తరపున సత్కరించారు. కార్యక్రమ ప్రాధాన్యతను ట్రస్ట్ వ్యవస్థాపకులు రొంపిచర్ల వెంకట కిరణ్ మీడియాకు వివరించారు. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా ఏర్పాటు చేసిన శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ద్వారా చేపట్టే కార్యక్రమాలకు భక్తులు, దాతల నుండి చక్కటి ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. ట్రస్ట్ ఆశయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఆలయ నిర్మాణమని, ఆ దిశగా బలమైన ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. విద్యా ప్రదాత జ్ఞానమూర్తి శ్రీ లక్ష్మీ హయగ్రీవుని అనుగ్రహ ప్రసాదంగా విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేయడంలో తోడ్పడిన కమిటీ సభ్యులకు, దాతలకు అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ విద్యా కమిటీ అధ్యక్షులు కోట బద్రీనాథ్ గుప్తా, సాంస్కృతిక విభాగ కమిటీ అధ్యక్షులు లక్కరాజు సాయి, సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి అనురాధ, ట్రస్ట్ లీగల్ సలహాదారులు బిఎంఎస్ దుర్గా ప్రసాద్, అంజనీ కుమారి, ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, రొంపిచర్ల సురేష్, కోట రవిశంకర్, వెచ్చా కిషోర్, గోలి సోమశేఖర్, సంకీర్తన సభ్యులు, విశేష సంఖ్యలో విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు. నీ నామమే మాకు నిధియో నిదానము. నమో నమో కేశవ, నమో నారాయణ. చిమ్ముల ముడి పెన్న తిరు తిరు జవరాల తిత్తి నీ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తి. మన ఆకర్షణ చెప్పినట్టు మరో తిరుపతి కూడా అవుతుంది. ఇక్కడ ఇది చివరి నుంచి చివరి దాకా సెలవు ఉంది. చాలా సంతోషం. అలాగే భక్తులందరూ కలిసి దీన్ని సహకరిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. మాది కేవలం ఏంటంటే వెంకటేశ్వర స్వామి, అన్నమయ్య. ఇంకో కీర్తన విన్నా కూడా నేను అంత విన్నాం. చక్కగా ఆదిలక్ష్మి గారు పాడుతుంటే అక్కడికి వెళ్ళిపోయాం. తర్వాత మూర్తి అనురాధ గారు, తిరుమల ఇష్టం మన మూర్తి పద్మావతి గారు,
చక్కటి పాట పాడారు. అలాగే ఎదుట ఎవరు లేరు అంతా విష్ణుమయం. ఇవన్నీ ఏంటంటే మనకి వెంకటేశ్వర స్వామిని కళ్ళు మూసుకుంటే వెంకటేశ్వర స్వామి కనపడతారు. అలాగే ఈ దేవస్థానంలో కూడా పూర్తి అయ్యాక కూడా ఈ అన్నమయ్య కీర్తనలు కిరణ్ గారు కానీ ఈ సంస్థ వారు కానీ ఎవరు వదిలిపెట్టదు. మా బాబాయ్ స్థలంలో గుడి ఏర్పడుతుంది కాబట్టి నేను 99.9% ఉన్నట్టే. కాబట్టి ఇందాకేదో ఈయనేదో సలహాదారు అన్నాడు, అదేమవుతూ మీరు ఎప్పుడు ఏ పనికి పిలిచినా ఆధ్యాత్మికంగా నా వరకు నా వంతు ఏ సహాయం కావాలన్నా నా శక్తి మేరకే చేస్తా. ఆధ్యాత్మిక సమయ ప్రమాదిగా స్థాపించినటువంటి శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తొలిసారిగా కోట బద్రీనాథ్ స్థలం ప్రాంగణంలో మనం నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. అదే ప్రాంగణంలో తొలిసారిగా ఈ రోజున ఏకాదశి శ్రవణ నక్షత్రం సందర్భంగా అన్నమాచార్య 523వ ఆరాధనోత్సవాన్ని ఎంతో వైభవంగా మనం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా నలుగురికి అన్నమాచార్య ప్రచార కార్యకర్తలైనటువంటి శ్రీమతి పుత్తూరు వెంకటాద్రిలక్ష్మి గారికి, సుల్లేటి శైలజ గారికి, కొండేపి వసుంధర గారికి, కొండేపి శ్రీనివాసరావు గారిని మనం శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్ట్ తరఫున వారిని అభినందించడం సత్కరించడం జరిగింది. అలాగే ఈ రోజున కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందాన్ని కూడా ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకి లక్ష్మీ హైగ్రీవ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి పూజా పెన్నులు కూడా మనం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీనివాసరావు ఆశీస్సులు అల్లవల్ల ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. కార్యక్రమం సహకరించిన దాతలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై తాలూకా అన్నమాచార్యుల వారు కూర్చున్న సప్తగిరి సంకీర్తనలు ఆబాల గోపాలాన్ని అలరించాయి. శ్రీ వెంకటేశ్వర అన్నమయ్య సంకీర్తన బృందం నిర్వహణలో ఆదివారం సాయంత్రం గీతాభవన్ ప్రాంగణంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఆరాధనోత్సవాన్ని సంకీర్తన కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. గౌరవజ్ర ఆంజనేయ శాస్త్రి వారి శిష్య బృందం సప్తగిరి సంకీర్తన గీతాల్ని రాగతాల యుక్తంగా ఆలపించి సంగీత అభిమానుల్ని అలరించారు. చావలి కృష్ణమోహన్ శ్రీనివాసరావు వైద్య సహకారం అందించారు. కొండపి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణంలోని 400కు పైగా ఉన్న సంకీర్తన బృందాలు పాల్గొన్నాయి. కార్యక్రమంలో ప్రాధాన్యతను కొండపి శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. కొండపి వసుంధర ఆధ్వర్యంలో సంకీర్తనకారులు వారు ఎంచుకున్న అన్నమయ్య కీర్తనని ఆలపించి సంకీర్తన సభను రజింపజేశారు. పదకవితా పితామహుడైనటువంటి తాళపాక అన్నమాచార్య యొక్క వర్ధంతి ఉత్సవాలు తెనాలి గీతాభవనంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర అన్నమాచార్యుల భక్త బృందం వారుచే కొండపి శ్రీనివాసరావు గారు మరియు వసుంధర గారు యొక్క ప్రోత్సాహంతో పట్టణంలో ఉండేటువంటి అన్నమాచార్యుల కీర్తనలు సంకీర్తన చేసేటువంటి బృందాలు మొత్తము ఇక్కడ సమీకరించి ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి మరి ఇక్కడికి గీతాభవనాలు అందరినీ ఆహ్వానించి వారి చేత సప్తగిరి సంకీర్తనలు గోష్ఠిగానం చేయుచున్నారు. దీనికి ముఖ్యంగా వైలన్ పైన చావలి శ్రీనివాస్ గారు మరియు వైలన్ మృదంగం పైన చావలి కృష్ణమోహన్ గారు సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మరి సుమారుగా 400 మంది దాకా భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అందరికీ విజయం కలగాలని అభిలాషిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతి కార్యక్రమం ఇక్కడ ఆరాధనోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇదే తిరుమలలో గోష్ఠిగానం జరుగుతుంది. సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం అంటారు వీటిని. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 7 కీర్తనలు ఎంపిక చేసి ఈ 7 కీర్తనలో చక్కటి భావం వచ్చేట్టుగా స్వామివారి కీర్తిని వైభవాన్ని తెలియజేసే కీర్తనలు 7 కీర్తనలు ఎంపిక చేశారు. తిరుమలలో కూడా ఇవాళ దగ్గర 1000 మంది దాకా ఈ గోష్ఠిగానం చేస్తారు. అలాగే మేము తెనాల్లో గత 15 సంవత్సరాలుగా ఈ గోష్ఠిగానం ఏర్పాటు చేశాము. ఈరోజు శ్రీ గౌరవజ్ర ఆంజనేయ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ గోష్ఠిగానాన్ని సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానాన్ని ఏర్పాటు చేశాము. తెనాల్లో ఉన్న బృందాలందరూ దగ్గర 150 మంది వరకు వచ్చారు.
ఈ సంకీర్తన ప్రతి సంవత్సరం మేము చేస్తుంటాం. అన్నమయ్య వర్ధంతి, అన్నమయ్య జయంతి కార్యక్రమాలు చేయటం మా శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం యొక్క కోరిక. ఓం నమో వెంకటేశాయ. తాళపాక అన్నమాచార్య గారిది 523వ ఆరాధనోత్సవాలు ఇక్కడ గీతాభవనంలో జరుపుకుంటున్నాము. ముఖ్యంగా భగవంతుని యొక్క అంశతో వచ్చినటువంటి వాడు అన్నమయ్య. ఆ అన్నమయ్య మరి సంకీర్తనలన్నిటినీ కూడా అన్నమయ్య చేత పాడించుకొని భగవంతుల్లోనే ఐక్యమైనటువంటి వాడు అన్నమయ్య. అలాంటి సంకీర్తనలకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే సంగీతానికి శిశుర్వేత్తి పశుర్వేత్తి వేతిగాన రసహ పని అని అన్నట్టుగా సంగీతానికి పశుపక్ష్యాదుల సహితం కూడా ఎంతో రంజింపజేస్తుంది. కాబట్టి ఈ సంకీర్తనల ద్వారా భగవంతుడు ప్రతివారిలోనూ అంతరాత్మ వెలుగులో భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుని తట్టి లేపేటువంటి శక్తి ఈ సంగీతానికి కీర్తనలకు ఉన్నాయి. కాబట్టి ఈ అన్నమాచార్య సంకీర్తనలు ఈరోజు ఇక్కడ పాడుకోవడం జరుగుతుంది. శాస్త్రాన్ని సాహిత్యాన్ని సమ్మిళితం చేసిన అరుదైన మేధావి డాక్టర్ చందు సుబ్బారావు అని భారతీయ సాంస్కృతిక సహకార స్నేహ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాగిత రాజశేఖర్ ఆచార్య చందు సుబ్బారావుకు ధన్యవాదాలర్పించారు. తెనాలి గాంధీనగర్లోని ఇస్కఫ్ కార్యాలయంలో ఆదివారం అరసం రాష్ట్ర నాయకులు డాక్టర్ చందు సుబ్బారావు సంస్మరణ సభను అరసం జిల్లా ఉపాధ్యక్షులు కనపర్తి బెనహర్ అధ్యక్షత నిర్వహించారు. కార్యక్రమంలో ఇస్కఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కాగితాల రాజశేఖర్, ప్రముఖ సంపాదకులు గోలి సీతారామయ్య, డాక్టర్ చందు సాంబశివుడు అతిథులుగా పాల్గొని డాక్టర్ చందు సాంబశివరావు సాహిత్య వైభవాన్ని వివరిస్తూ నివాళులర్పించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు పిచ్చయ్య, అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుపల్లి సింగారావు, సిపిఎం పార్టీ నాయకులు భానుప్రసాద్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు బొల్లిమంత కృష్ణ తదితర సాహిత్య అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకరాభరణం సినిమా 79 ఫిబ్రవరి 2లో వచ్చింది. ఆ రోజు రిలీజ్ అయింది. అప్పటి నుంచి నేను చాలా మదనపడి ఒక ఏడాది శంకరాభరణానికి సమాధానం చెప్పాలి, సనాతన హిందూ సాంప్రదాయం, దాని పుట్టుపూర్వోత్తరాలు, దాన్ని కాపాడాలి అనే పద్ధతిలో ఉన్న ఆ సినిమాని, అది సూపర్ హిట్ సినిమా, ఆడియో రికార్డులు అమ్మటంలో కానీ శంకరాభరణం పాటలు కానీ దాన్ని మించి ఈ రోజుకి పోలా. అంత సినిమాని విమర్శించాలన్నా కూడా ఒక గట్స్ ఉండాలి. ఆ సినిమా విమర్శ అద్భుతంగా తీశాడు విశ్వనాథ్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు ఇవన్నీ పక్కన పెడితే దాని కాన్సెప్ట్ ఏంటి, కార్మిక వర్గం, దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. సుబ్బారావు కూడా తనకు ఒక గుర్తింపు రావాలి, దీన్ని మనం కృషి చేసుకోవాలి, నాకున్న సర్కిల్లో ఒక ఎస్వి సత్యనారాయణ, ఒక పెనుగొండతోట 4-5 వ్యాసాలు రాపించుకోవాలి, ఇలాంటి ఆలోచన ఆవగిందంతా లేదు ఆయనకి. రాశాను, జనం ఆదరిస్తారా పోతారా అని. ఇప్పుడు శివరాం గారి ప్రోద్బలంతో కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షింపబడి కమ్యూనిస్ట్ శివరాం గారు సినిమా రచయిత, అందులో సినిమా రచయితే కాదులే, తెలంగాణ ఉద్యమంలో మృత్యుంజయుల నవల రాశాడు. మృత్యుంజయుల నవలతో శివరాం గారికి చాలా పేరు వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్ళటం, సినిమాల్లో ఆయన చేసిన సినిమాలు చాలా మంచి ఉండి, ఆయన శిష్యులుగానే చందు సుబ్బారావు, అలాగే బొల్లిమంత నాగేశ్వరరావు కూడా ఉండేవాడు, మా టీచర్, ఆయన కూడా చాలా ఇదిగా ఉండేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ఈ గడ్డే సాహితీవేత్త, రాజకీయ నాయకులకి, తెలివితేటలకి గడ్డ, పోతు గడ్డ. అలాంటి ఏరియాలో సుబ్బారావు గారు పుట్టడం, వైజాగ్ని కూడా ఆల్మోస్ట్ వైజాగ్లో కూడా చాలా పేరు తెచ్చుకున్నారు, చాలా ప్రాముఖ్యత వచ్చినటువంటి అలాంటి సుబ్బారావు గారి మరణానికి చింతిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఆయన బంధువులకి, ఆయన కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము, మా తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున. భిన్నత్వంలోని ఏకత్వాన్ని చాటి చెప్పే విధంగా అన్ని మతాల వారికి ఐక్యభావం పెంపొందించేలా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పార్టీ పక్షాన ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి బురిపాలెం రోడ్లోని శతాధిక వత్సరాల చరిత్ర కలిగిన జామియా మసీద్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు షేక్ నసీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తెనాలి ప్రాంతంలో హిందూ ముస్లిం సంఘీయుల మధ్య శతాబ్దాల కాలంగా సోదర సమాన భావం కొనసాగుతుందని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఇది ఒక నిదర్శనమని అన్నారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ ఉపవాస దీక్షలకు ఎంతో ప్రాధాన్యత ఉందని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ జాకీర్, షేక్ తాజ్ బాషా, షేక్ ఫరీద్, మహమ్మద్ కుద్దూష్ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రజలు నజీర్ గారు, నసీం గారు, సురేంద్ర గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో, శ్రీధర్ గారు వీళ్ళందరి నేతృత్వంలో ఇక్కడ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. ఈ మాసం మొత్తం కూడా అతి పవిత్రమైన మాసంగా మనం భావిస్తాం. మరి ముస్లిం సోదరులకి ప్రత్యేకంగా పార్టీ తరఫున వ్యక్తిగతంగా నేను
రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం అందరికి కూడా. మనందరం కూడా ఈ ప్రాంతంలో దశాబ్దాల తరబడి సోదర సౌభ్రాతృత్వంతో మత సామరస్యాన్ని కాపాడుకుంటూ హిందూ ముస్లింల ఐక్యతతో సోదర సౌభ్రాతృత్వంతో జీవనం గడుపుతూ ఉన్నాం. ఇలాంటి విందుల ద్వారా మనందరి మధ్య స్నేహశీలత, బంధుత్వం, అనుబంధం, అనురాగం ఇంకా పెరగాలని, భారతీయత ఆలోచనలో మనందరం పుణికిపుచ్చుకోవాలని, ఈ భరతమాత ముద్దు బిడ్డలంగా మనందరం కూడా భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి ఉండాలని, దేశ సమగ్రతని ఈ రోజున మనం కాపాడుకోవాలని, ఇలాంటి విందుల ద్వారా మరింత మన యొక్క బంధం ఇంకా గట్టి అనుబంధంగా మారాలని చెప్పి ఈ రోజున పార్టీగా, వ్యక్తిగతంగా నేను మనస్ఫూర్తిగా అల్లా మనందరి మీద దాగి ఉంచి మనందరినీ కూడా సుఖ సంతోషాలతో ముందుకు నడిపే విధంగా ఈ యొక్క కార్యక్రమాలని కొనసాగిస్తున్న కార్యనిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ఒకరని కాదు అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నవారు, ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడ్డవారు అందరూ కూడా ఆనందంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. రౌడీ షీటర్లు తమ పద్ధతులను మార్చుకొని సత్ప్రవర్తన అలవరుచుకోవాలని తెనాలి 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీట్ ఉన్నవారి దైనందిక చర్యలను వాకప్ చేశారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా సక్రమంగా జీవించాలని సూచించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల జోలికి వెళ్తే పోలీస్ శాఖ పరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఎస్ఐ సిబ్బంది ఉన్నారు. సీనియర్ సిటిజన్ సభ్యులు తమ దైనందిక జీవితంలో మెరుగైన ఆహారపు అలవాట్లను అలవర్చుకొని శారీరక సమస్యలు తటస్థించినప్పుడు తక్షణమే వైద్యుని సంప్రదించి తగు సలహాలు సూచనలు పాటించాలని డీవీసీ హాస్పిటల్ హృదయ వైద్య నిపుణులు డాక్టర్ రామకిషోర్ సూచించారు. తెనాలి, చెంచుపేట, అమరావతి ఫ్లాట్స్లోని ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు గుమ్మడి నారాయణరావు అధ్యక్షత వహించిన సమావేశంలో సీనియర్ సిటిజన్స్ ఆరోగ్య సమస్యలపై డాక్టర్ రామకిషోర్ అవగాహన కల్పించారు. గుండె సంబంధమైన సమస్యల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తను వివరించారు. ఈ కార్యక్రమం సంస్థ కార్యదర్శి కె నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు పావులు రాంబాబు, పి మల్లికార్జునరావు, ఆర్ భుజంగరావు, బి సత్యనారాయణ, అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే ట్రావెల్ ఉంటుందో, ఎప్పుడైతే క్రౌడ్ ఉంటుందో, పెళ్లిళ్ళు ఉంటాయి, అలా జరిగినప్పుడు నన్ను పెళ్లికి పిలిస్తే వెళ్ళకపోతే ఫీల్ అవుతారంట. నాకు జ్వరం ఉందని నాకు తెలుసు, నాకు దగ్గు జరుగుతుందని తెలుసు, సైలెంట్గా వస్తాను. అందరూ హక్ చేస్తుంటారు, చేయగలిగి ఇస్తుంటారు. భోజనాల టైంలో ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవడం కుదరదు. 2 రోజుల తర్వాత అందరూ అంతగా జలుబు. షుగర్ కంట్రోల్ లేనైనా హాస్పిటల్ అడ్మిట్ అవుతారు, అదే జలుబు. ఇవన్నీ నివారించవచ్చు. ఈ కమ్యూనికబుల్ డిసీజెస్కి వ్యాక్సిన్స్ ఉంది. ఇప్పుడు పుట్టిన తరానికి అందరికీ పసిపిల్లలకి వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని చెప్పి అందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు, అందరికీ. అలాగే అడల్ట్ వ్యాక్సినేషన్ వచ్చింది. అడల్ట్ వ్యాక్సినేషన్ నేను మీకు డీవీసీలో కొన్ని రోజుల్లో ఇది అరేంజ్ చేసి నేను కబురు పెడతాను. పెద్దవాళ్ళు కూడా వ్యాక్సిన్ వేసుకోవాలి. భారతదేశంలో ఎక్కువ మంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ పక్కన పెడితే ఇన్ఫెక్షన్స్తో చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క మార్చి నెల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. తెనాలి పట్టణంలో 30వ వార్డులో ఉన్నటువంటి అమరావతి కాలనీలో ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో సమావేశాన్ని నిర్వహించాం. ఈ సమావేశానికి ప్రఖ్యాత హాస్పిటల్ డీసీ హాస్పిటల్కి సంబంధించి రిప్యూటెడ్ కార్డియాలజిస్ట్ శ్రీ రామకిషోర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. వారు గుండె సమస్యలు పెద్దవాళ్ళకి ఏ విధంగా వస్తాయి, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే నివారణ చర్యలు ఎలా ఉంటాయని చెప్పి వారు మూలంగా మాకు అవగాహన కల్పించడం జరిగింది. వారు ముఖ్యంగా ఏమిటంటే బీపీ, షుగర్ రాకుండా చూసుకోవాలని, వస్తే పెరగకుండా చూసుకోవాలని వారు సూచించడం జరిగింది. అదేవిధంగా కొలెస్ట్రాల్ కూడా పెరగకుండా చూసుకోవాలని, అలాగే మెంటల్ టెన్షన్ రాకుండా చూసుకోవాలని చెప్పి ఆ విధంగా వాళ్ళు తగిన సూచనలు వారు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వీటి మూలంగానే గుండె సమస్యలు వస్తాయి కాబట్టి బీపీ, షుగర్ కంట్రోల్ చేసుకుంటే గుండె సమస్యలు వచ్చే సమస్యలు ముందే అవకాశాలు తగ్గుతాయి కాబట్టి వారు ఆ విధంగా నివారణ చర్యలు వారు సభ్యులకు వివరించారు. ముఖ్యంగా అంటే ఈనాటి సమావేశంలో మొదటగా
ఈ కాలనీ సంఘము ఏదైతే ఉందో మన మామూలుగా ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వాళ్ళు ఫిబ్రవరి నెలలో వాళ్ళు ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్కి తెనాలిపట్నం నుంచి వాళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది. దాని వివరాలు కూడా క్లుప్తంగా సభ్యుల ముందు ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఆ కార్యక్రమానికి దేశ స్థాయి కార్యక్రమానికి దేశం మొత్తం నుంచి 10 రాష్ట్రాల నుంచి 2000 మంది పైగా సీనియర్ సిటిజన్స్ ఆ సమావేశానికి అటెండ్ అయ్యారు. వాళ్ళలో 1/3 మహిళలు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే సమావేశంలో కొన్ని తీర్మానాలని మరి తీసుకోవడం జరిగింది. సీనియర్ సిటిజన్స్కి ఏవైతే గతంలో కోవిడ్ ముందు ఏవైతే రైల్వే ట్రావెల్ కన్సెషన్ ఉండేదో దాన్ని పునరుద్ధరించవలసిందిగా ప్రధానమంత్రి గారిని వారు కోరడం జరిగింది. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ వారి శిష్య బృందం ఆధ్వర్యంలో శ్రీ చెన్నకేశవ ఆంజనేయ స్వామి దేవాలయంను పరిశుభ్రపరిచారు. మండలంలోని కటివరం గ్రామంలోని శ్రీ చెన్నకేశవ ఆంజనేయ స్వామి ఆలయాలను గుడి శుభ్రత యోగం కార్యక్రమంలో భాగంగా 134 ఆలయాన్ని శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఆదివారం బ్రహ్మ ముహూర్తంలో మొదలుపెట్టి ఉదయం 9 గంటల వరకు కొనసాగించారు. యోగ సభ్యులు దేవాలయ ప్రాంగణాన్ని చిమ్మి బూజులు దులిపి కడిగి ముగ్గులు వేసి దేవుడి పూజ వస్తువులు శుభ్రం చేశారు. యోగ సభ్యుల వితరణతో అల్పాహారం గురుప్రసాదంగా పంపిణీ చేశారు. మంగళగిరి శాఖ యోగ సభ్యులు కృష్ణార్జునరావు, పెరుమల సుబ్రహ్మణ్యం, పద్మావతి పలువురు నిత్య యోగ సాధకుల వితరణతో గుడి శుభ్రం కార్యక్రమం పూర్తి చేశారు. పతంజలి ఆలోచన విధానం ప్రతి సాధకుడు అర్థం చేసుకుంటే భాగవతంలో చెప్పిన భక్తి నవ మార్గాల్లో 7వదైన దాస్య భక్తి తెలుస్తుందని కిషోర్ గురూజీ ప్రవచనం ద్వారా తెలిపారు. దుగ్గిరాల, మంగళగిరి, తెనాలి శాఖ నుండి తాడికొండ శ్రీనివాసరావు, చింతలూరు నాగేశ్వరరావు, ఏలూరు సావిత్రి, చుండూరు సాయి, పురుషోత్తమ, కృష్ణ, రేఖ, గౌరీ, మేడూరి శేషగిరిరావు, విద్యాకుమారి, భూలక్ష్మి, కట్టబెన శ్రీనివాసరావు, వివేకానందమూర్తి, ముంతా శ్రీనివాసరావు, పుల్లేటికుర్తి శ్రీనివాస్, ఎం రాంబాబు, గుప్తస్వామి, విద్యాకుమారి, చంచిపేట నుండి పద్మావతి, నరసింహారావు, బాల సాధకులు ఇంకా పలువురు యోగ మిత్రులు పాల్గొని దేవాలయ పరిశుభ్ర సేవ నిర్వహించారు. సమాజం పట్ల బాధ్యతగా అనేక సామాజిక సేవల్లో నేను సైతం అంటూ ముందుండే శ్రీ వాసవి మాత ఆలయ ఆధ్యాత్మిక కమిటీ అధ్యక్షులు చుండూరు వెంకట శివప్రసాద్ అనారోగ్య కారణంగా కన్నుమూశారు. స్థానిక జిలేబీ కోట్ల బజార్లోని ఆర్యవేశ అపర కర్మశాల ప్రాంగణంలో ఉంచిన శివప్రసాద్ భౌతిక కాయాన్ని సంఘీయ పెద్దలు సందర్శించి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. శివప్రసాద్ కు భార్య ఓ కుమారుడు ఉన్నారు. కిడ్నీ సంబంధిత సమస్య తీవ్రం కావడంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన శివప్రసాద్ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో సంఘీయ పెద్దలు, హితులు తమ వంతుగా ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. శివప్రసాద్ కు నివాళులర్పించిన వారిలో ఉప్పల వరదరాజులు, మద్దారి శేషాచలం, భాస్కరుని శ్రీనివాసరావు గుప్తా తదితర సంఘీయులు, స్నేహితులు ఉన్నారు. చుండూరు శివప్రసాద్ గారు ఈరోజు గుండెపోటు పక్కాలు మనం చింతిస్తున్నాం. మరి ఆర్యవైశ్య సంఘాల్లో ఎంతో హుషారుగా పాల్గొని ఆధ్యాత్మిక సేవా కమిటీ అనేది ఒకటి నిర్వహించి మన వాసవి గంగావతి దేవస్థానంలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ఈ ఆధ్యాత్మిక సేవా కమిటీ తరఫున 100 నుంచి 200 మంది మధ్యన తీసుకొచ్చి సేవా కార్యక్రమం పాల్గొని ఎంతో చేదోడు వాదోడుగా అన్నదండలుగా ఉండేటువంటి శివప్రసాద్ మరణానికి మేము చాలా చింతిస్తున్నాము. వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి దేవస్థానం తరఫున కానీ ఆదివాసీ సంఘాల తరఫున కానీ మేము తెలియజేయటం జరుగుతుంది. చుండూరు శివప్రసాద్ గారు మరి చిన్న వయసులోనే సువైక్యం చెందారు. అందరికీ స్నేహపూర్వక వాతావరణంలో ప్రేమగా ఉంటాడు అందరితో. ఏ సందర్భంలో ఏ అవసరమైనా ఫోన్ చేస్తే ఎనీ టైం రెస్పాండ్ అయ్యి వెంటనే మరి ఒక గ్రూప్ తయారు చేసి అన్ని కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో మనం ఫోన్ చేసిన వెంటనే స్పందించి కార్యకర్తలు ఎంతమంది కావాలన్నా మహిళలు కానీ అట్లా పురుషులను కానీ తీసుకొచ్చి ఆ కార్యక్రమం దగ్గర పూర్తిగా ఇన్వాల్వ్ అయి నిలబడి పనిచేసేవాడు. అటువంటి వ్యక్తి మరి ఆరోగ్యం బాగోక హార్ట్ ఫెయిల్ అయ్యి ఈ రోజున మనలోంచి వెళ్ళిపోయారు. ఆ కుటుంబం మరి మనకి తెలియదు వాస్తవంగా ఆయన ఫైనాన్స్ పొజిషన్ అయితే. ఇప్పుడు చెప్తున్నారు ఫైనాన్స్గా ఏమీ లేదు, చాలా వీక్గా ఉన్నామని, ఏమీ లేదని. అందుకని చెప్పి ఎవరైనా మన వయస్సులో సహాయం చేయదలుచుకున్న వాళ్ళు ఫోన్పే నెంబర్ కూడా ఇచ్చున్నాం గ్రూపుల్లో. ఆ ఫోన్పేకి సహాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అనేక రకాల సేవా కార్యక్రమాల ద్వారా అందరికీ పరిచయమైన చుండూరు శివప్రసాద్ గారు కిడ్నీల ప్రాబ్లం వల్ల ఈరోజు అకాల మరణం చెందారు. వారు ఎన్నో సేవా కార్యక్రమాలను లయన్స్ క్లబ్ తరపున, ఫర్ ది పీపుల్ సంస్థ తరపున నిర్వహించడమే కాకుండా ఆర్యవైశ్య సంఘాల్లో ఆధ్యాత్మిక సేవా కమిటీని విభాగాన్ని ఏర్పాటు చేసి దేవాలయాలకి మరియు అనేక రకాల సేవా కార్యక్రమాలకి ఎంతో అండగా ఉంటూ అందరికి ఉపకారం చేసిన శివప్రసాద్ గారు అకాల మరణం చెందడం మా అందరికీ చాలా విచారకరంగా ఉంది. వారి మరణానికి మేము చింతిస్తున్నాము. వారు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నందువల్ల వారి వైద్యానికి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అయినాయి. ఈ రోజున వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి మన ఆర్యవైశ్యులు సేవా తత్పరత కలిగిన వారు, సహాయం తెలిసిన వారు గ్రూపుల్లో వాళ్ళ ఫోన్పే నెంబర్ పెట్టాము, చూసుకుని వారు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. పిలవగానే
పలికే చుండూరు శివప్రసాద్ గారు ఈరోజు మన అందరినీ విడిచి వెళ్ళిపోవటం జరిగినది. సేవ అంటేనే చుండూరు శివప్రసాద్ గారు. ఈ చుండూరు శివప్రసాద్ గారు చాలామంది ఆర్యవయసులకి అండగా ఉండి అతని యొక్క సేవలను అందిస్తూ ఎంతో ఆర్యవయసు కుటుంబాలకి అండగా ఉన్నారు. అటువంటి ఆర్యవయసు కుటుంబానికి చెందినటువంటి చుండూరు శివప్రసాద్ గారికి ఈరోజు మనం అండగా నిలవలసిన రోజు వచ్చింది. వారి యొక్క కుటుంబానికి మనం అండగా ఉండి కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని తెలిసింది. ఎవరైనా సహాయం చేయవలసిన వారు వాట్సాప్ గ్రూపుల్లో గూగుల్ పే నెంబరు, వాట్సాప్ నెంబరు తెలియజేశాము. అది చూసుకొని ఎవరైనా సహాయం చేయవలసిన వారు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ రోజున వారి కుటుంబానికి అపర కర్మశాల కమిటీ నుంచి మేము కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మధ్యతరగతి కుటుంబాలకు భారత్ వాహన సంస్థ ద్వారా నాణ్యమైన సేవలు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. షేక్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ద్వారా రంజాన్ పండుగ సామాజికంగా సేవగా చీరలు పంపిణీ. శ్రీ వికలాస శ్రీనివాస్ ట్రస్ట్ నిర్వహణలో ఘనంగా శ్రీ తాళ్లపాక అన్నమయ్య ఆరాధనోత్సవం సంకీర్తన ప్రచారకులకు సత్కారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.